హలో బ్యూటిఫుల్ సోల్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేనే ఇలా ఆలోచిస్తున్నానా, మీరు కూడా ఇంకా ఆలోచిస్తున్నారా ఇలా? ముఖ్యంగా లేడీస్, అంటే నీతో పాటు ఉన్న రూమ్మేట్ కానీ, లేకపోతే నీ హౌస్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే సంథింగ్ ఎవరైనా రిలేటెడ్ మెన్సెస్ వచ్చింది అనుకోండి, మీరు టెంపుల్కి వెళ్తున్నారు, లేకపోతే ఏదైనా అకేషన్కి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఆఫర్ హెల్ప్ చేసినా, లేకపోతే వాళ్ళు టచ్ చేసినవి మీరు టచ్ చేయకపోవడం, లేకపోతే ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా ఇంకా మీరు? లాస్ట్ టైం నేను టెంపుల్కి వెళ్ళే ముందు వెన్ ఐఎమ్ గెటింగ్ రెడీ, మై ఫ్రెండ్ ఆఫర్డ్ మీ హెల్ప్. షీ గాట్ మెన్సెస్. నేను టెంపుల్కి వెళ్ళాలి. నేను 1 సెకండ్ ఆలోచించాను, కెన్ ఐ టేక్ ది హెల్ప్ ఆర్ నాట్ అనేసి. తర్వాత అనిపించింది, ఇఫ్ షీ టచ్ మీ, లైక్ తను నాకు హెల్ప్ చేస్తే నేను ఇలా ఇంప్యూర్ అయిపోతాను. షీ ఆఫర్డ్ మీ విత్ హర్ ప్యూర్ హార్ట్ కదా, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని వెంటనే ఎస్ చెప్పాను. మీరు కూడా ఇంకా ఎవరైనా ఇలా ఆలోచిస్తున్నారా చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. మన చిన్నప్పటి నుంచి విన్న మైండ్ సెట్ వల్ల మనం ఇంకా మారట్లేదు, మారాలి ఖచ్చితంగా. తను నిన్ను టచ్ చేసిన మాత్రాన నువ్వేం ఇంప్యూర్ అయిపోవు, అండ్ టెంపుల్కి వెళ్ళకుండా మానేయాలి అనేది కూడా ఏమీ లేదు. సో తనకి ఆ మెన్సెస్ టైంలో తనకి ఆ రెస్పెక్ట్ అండ్ ఆ ఫ్రీడమ్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.